నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు కొన్ని ధన్యతల కొరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం కాడ నుండి కొన్ని వాక్య భాగాలను మనము ధ్యానిద్దాము. నాతో కలిసి బైబిల్ తెరవండి, చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే ఎన్నో ధన్యతలు మనం పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.